మున్సిపల్ ఎన్నికల్లో ఆ జిల్లా ప్రజలు హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు. ఉన్న 4 మున్సిపాలిటీల్లో 3 ఓడిపోగా ఒక దాంట్లో మాత్రం చచ్చి చెడి చైర్మన్ పీఠాన్ని గెలుచుకుంది. అధికార పార్టీ అయితే మాకేంటి, డోంట్ కేర్ అన్నారు అక్కడి ప్రజలు. బీఆర్ఎస్కు వరుస విజయాలు అందిస్తూ తమ గడ్డ గులాబీ పార్టీ అడ్డా అని స్పష్టం చేస్తారు. ఇంతకు ఆ జిల్లా ఏది, అధికార పార్టీని సైతం లెక్క చేయని ఆ ప్రజలెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలు భారీగా చేసిందే. అయితే ఎన్ని కుట్రలు పనినా కొన్ని చోట్ల మాత్రం వారి ఎత్తులు ఏమాత్రం పనిచేయలేదు. నడిగడ్డగా పిలువబడే జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా అంతా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటినప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగితే జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 2018 ఎన్నికల్లో కూడా ఆలంపూర్, గద్వాల స్థానాలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఇలా ఎన్నిక ఏదైనా గద్వాల ప్రజలు బీఆర్ఎస్ నే గెలిపిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సైతం అలంపూర్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ సమాన స్థానాలను గెలుచుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా నడిగడ్డ ప్రజలు గులాబీ పార్టీకే జైకొట్టారు. దీంతో నడిగడ్డ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి రుజువైంది. అధికార బలంతో, డబ్బు బలంతో గెలిచినాము అని చెప్పి విరవిగుతున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నైతిక విజయం గద్వాల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎర్రవల్లి చివరస్తా నుంచి కాన్వాయ్ పెట్టుకొని, అంటే ఎంత భయపడి ఎమ్మెల్యే భయపడి ఈరోజు కాన్వాయ్లు, ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఎవరో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వస్తే అట్లా మీరు వీడియోలు చూడండి. ఒక డిఎస్పీ, 2 సిఐలు, ఒక 10 మంది ఎస్ఐలను వెంటబెట్టుకొని కార్లు, డైరెక్ట్ వ్యాన్లు మున్సిపాలిటీ లోపల తీసుకుపోయి మరి అబద్ధ భావంతో, అంటే వాళ్ళ కౌన్సిలర్లు చేజారిపోతారు, ఎక్కడ చేజారిపోతారో, ఇండిపెండెంట్లు ఎక్కడ చేజారిపోతారో అన్న ఉద్దేశంతో మరి వాళ్ళ మీద నమ్మకం లేక, ఈరోజు తన మీద తనకే నమ్మకం లేక ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉన్నా. జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అలంపూర్, ఐజా, వడ్డేపల్లి మున్సిపాలిటీలున్నాయి. దీంట్లో ఐజా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అలంపూర్ మున్సిపాలిటీలో హస్తం పార్టీతో సమానంగా స్థానాలు గెలుచుకుని ఎమ్మెల్యే ఓటుతో మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేసింది. వడ్డేపల్లిలో కూడా అధికార పార్టీకి అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ రెబల్స్ చైర్మన్ స్థానాన్ని గెలుచుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్న సంపత్ కుమార్ తన సొంత నియోజకవర్గంలో ఒక్క మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయాడు. ఇక వడ్డేపల్లి మున్సిపాలిటీ మాత్రం స్వతంత్రులు గెలుచుకున్నారు. మొత్తానికి మున్సిపాలిటీలు గెలవడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడిన హస్తం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అలంపూర్ ప్రజలు డోంట్ కేర్ అంటూ బీఆర్ఎస్ కే పట్టం కట్టారు. ఎక్కలేని విధంగా ఈ రోజు వరకు, ఈ గంట వరకు కూడా వాళ్ళకి నిద్ర లేనట్టు చేసినాం అంటే చాలా అదృష్టం. ఎందుకంటే అధికార పార్టీలు ఉండే కూడా వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున కేశవని చెప్పినట్టు మేము వస్తుంటే ఎదురు 4-5 కార్లు పోలీసులు వస్తున్నాయి. అంటే మేము మా వాళ్ళని ఏడన్నా ఇది చేస్తారబ్బా అన్నట్టు, అంటే వాళ్ళకి సేఫ్టీ కొరకు పిలుచుకున్నారంటే చాలా ఘోరంగా ఉంది ఇది. ఈరోజు పార్టీ గద్వాల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు, ఆదరిస్తారని ఈ రిజల్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ వచ్చేది మన పార్టీ, కేసీఆర్ ప్రభుత్వమే. ఒక 2 సంవత్సరాలు అయితే ఇదే కౌన్సిలర్లే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవడానికి మనకు వీలుంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు ఇల్లు కూడా మా నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా అందరూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పోరాడినందుకు చాలా సంతోషకరము. ఈ విధంగా ఎప్పుడు కూడా గద్వాల బీఆర్ఎస్ పార్టీ తిరగలేదని నిరూపించినారు. కాబట్టి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి కాంగ్రెస్ శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి చుక్కలు చూపించింది గులాబీ పార్టీ. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దూరం చేయడంలో విజయం సాధించింది. ఇక్కడ 12 స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక స్థానంలో మాత్రం అధికారుల అండతో ఎమ్మెల్యే ఆ ఫలితాన్ని తారుమారు చేశారు. పార్టీ ఫిరాయించి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి చెమట పట్టించడంతో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. అధికారం, పోలీసులు, డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసి బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోవడానికి యత్నించాడు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ప్రలోభాలకు తలగ్గకుండా ఎమ్మెల్యేను ఉక్కిరిబిక్కిరి చేశారు. మొత్తంగా నడిగడ్డలో మున్సిపల్ ఎన్నికల తీర్పు చూస్తే ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైంది. గద్వాల గుండె స్పందనగా ఉండబోతా ఉన్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. చరిత్ర సృష్టించినారు వాళ్ళు.
వాళ్ళకు అనేక ప్రలోభాలకు గురి చేసిన గడిచిన 4 రోజుల నుంచి ఎన్నికల్లో 20 రోజుల పాటు ఎట్లయితే విచ్చలవిడిగా ఎమ్మెల్యే ప్రవర్తించినాడో పోలీసులను జిల్లా యంత్రాంగాన్ని విచ్చలవిడిగా డబ్బును సీడ్ మాఫియాను ఉపయోగించి ఎన్నికల్ని ఎట్లయితే పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి ఒక గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ను అన్యాయంగా ఓడిపోయినాడని ప్రకటించి మా అందరికీ బాధ పెడితే మా 11 మంది కౌన్సిలర్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక చారిత్రకమైన పాత్ర పోషించినారు. వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురిపెట్టినా చైర్మన్ వైస్ చైర్మన్ పోస్టులు ఆఫర్ చేసినా కూడా లొంగకుండా నిజమైన తెలంగాణ బిడ్డలుగా గద్వాల బిడ్డలుగా ఇవాళ గద్వాల పౌరుషాన్ని ఈ 11 మంది కౌన్సిలర్లు చాటి చెప్పినారు. మున్సిపల్ పీఠాలను ఎలాగైనా దక్కించుకోవాలని కుట్రలు చేసిన హస్తం పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారు గద్వాల జిల్లా ప్రజలు. ఎన్ని కుట్రలు చేసినా తాము మాత్రం గులాబీ జెండా వైపేనని తేల్చి చెప్పారు. ఎన్నికేదైనా తమ మద్దతు బీఆర్ఎస్ పార్టీకేనని తేల్చి చెప్పారు.